హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. ఈ ప్రపంచంలో 7.9 బిలియన్ పీపుల్ ఉన్నారు. ఇంతమందిలో మన ఫేస్లు, మన ఆలోచనలు మాత్రం వేరు. ఈ వీడియోలో బ్రెయిన్ గురించి 14 సైకాలజీ ఫ్యాక్ట్స్ గురించి చెప్తాను. నేను చెప్పే ఈ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ బిగిన్. ఫ్యాక్ట్ నెంబర్ 1. When we have plan B, our plan A is less likely to work. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా ఎక్స్పెరిమెంట్లో రీసెర్చర్స్ తెలుసుకున్న విషయాలు ఏంటంటే, గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2గా వాలంటీర్స్ని విభజించారు. గ్రూప్ 1లో ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి గురించి చెప్పి ప్లాన్ ఏని సక్సెస్ చేయమంటే ఫెయిల్ అయ్యారు. ఆ రెండు గ్రూప్స్కి సేమ్ టైం అండ్ సేమ్ ఇంగ్రీడియంట్స్ని ఇచ్చినప్పటికీ చేయలేకపోతారు. ఆ తర్వాత ప్లాన్ని సక్సెస్ఫుల్గా ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకి రివార్డ్స్ ఇస్తారని చెప్పగానే ఆ రెండు గ్రూప్స్ యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ఫ్యాక్ట్ చెప్పాలంటే గ్రూప్ ఏ కంటే గ్రూప్ బి 10 టైమ్స్ బాగా చేశారు. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా రీసెర్చర్స్ తెలుసుకున్న విషయం ఏంటంటే, గ్రూప్ ఏ వాళ్ళకి ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి ఉంది అని తెలుసు. సో ప్లాన్ ఏ ఎక్కువగా సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే ఇంకొక ఆప్షన్ ఉండటం కరెక్ట్. ఇంకొక బ్యాకప్ ప్లాన్ ఉంది కదా అని నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఫియర్ క్యాన్ ఫీల్ గుడ్ ఇఫ్ వీఆర్ నాట్ రియల్లీ ఇన్ డేంజర్. అడ్రినలైన్ అనే హార్మోన్ మన బాడీలో రిలీజ్ అవుతుంది. మనం డేంజర్లో ఉన్నామని తెలియజేస్తుంది. ఈ హార్మోన్ మనకి నొప్పిగా ఉన్నప్పుడు, హారర్ మూవీస్ చూసినప్పుడు రిలీజ్ అవుతుంది. ఈజీగా చెప్పాలంటే భయంలో ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ రిలీజ్ అవుతుంది. భయం తక్కువగా ఉంటే తక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ మనలో ఎక్సైట్మెంట్ని పెంచుతుంది. అందరిలో సరదాగా ఉన్నప్పుడు భయంకరమైన మూవీ చూసినా ఈ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఒంటరిగా ఉన్నప్పుడు బాగా భయపెట్టే సందర్భాలు ఎదురైతే ఈ హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. మోటివేషనల్ వీడియోస్ మాత్రమే కాకుండా మీ కెరియర్కి హెల్ప్ అయ్యే విషయాల గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. అదే రీలెవెల్. మీరు ఓ మంచి జాబ్ కోసం వెతుకుతున్నట్లయితే రీలెవెల్ మీకు కన్ఫర్మ్గా హెల్ప్ చేస్తుంది. ₹1 పే చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి క్వాలిఫికేషన్ కూడా అవసరం లేదు. మీ స్కిల్స్ చాలు ఈ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడానికి. ఒక్కసారి టెస్ట్ అటెంప్ట్ చేసి క్వాలిఫై అవ్వకపోతే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేకుండా ఎన్నిసార్లు అయినా టెస్ట్ని అటెంప్ట్ చేయొచ్చు. రీలెవెల్ ఇప్పటి వరకు 15 కోట్లకు పైగా విలువైన జాబ్స్ని అందించారు. నెంబర్ 1. లేవరేజ్ ఎడ్యుకేషన్ ద్వారా బిజినెస్ డెవలప్మెంట్ టెస్ట్. నెంబర్ 2. వైలీ ద్వారా M3 సాఫ్ట్వేర్ డెవలపర్ టెస్ట్ని అప్లై చేసి అటెంప్ట్ చేయొచ్చు. 80 కంటే పెద్ద కంపెనీస్, మీషో, స్విగ్గీ, యాత్ర, క్రెడిట్ ఇలాంటి మరెన్నో పెద్ద కంపెనీస్ నుండి జాబ్స్ పొందిన వారు ఎందరో ఉన్నారు. 5 టెక్ అండ్ 5 నాన్ టెక్ టెస్ట్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి నుండి వెబ్ డెవలపర్, ప్రొడక్ట్ సేల్స్, ఎనలిస్ట్ అండ్ HR టెస్ట్స్కి అటెంప్ట్ చేసి 15 రోజుల్లోనే జాబ్ని మీ సొంతం చేసుకోండి. రీలెవెల్ టెస్ట్ అటెంప్ట్ చేయడం చాలా ఈజీ. మీరు ఏ రోజు ఫ్రీగా ఉంటారో ఆ రోజు టెస్ట్ కోసం స్లాట్ని బుక్ చేయొచ్చు. ఎగ్జామ్ కోసం మాక్ టెస్ట్స్, శాంపుల్ పేపర్స్, రిఫరెన్స్ మెటీరియల్ ఇలా ఎగ్జామ్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ చెక్ చేయొచ్చు. మీకు ఇంకా డౌట్గా ఉందా? అయితే కౌస్తో చెప్పే మాటల్ని వినండి. Hi, I'm Kaustav. I recently gave the 11th exam and my experience was amazing. Like each and every candidate who qualifies gets a relevant goodie, and the top 3 candidates get some amazing gifts, and I got a MacBook. So it felt great. I would recommend everyone to give the relevant tests, and it's absolutely amazing. టాప్ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకి ప్రతి నెల మ్యాక్బుక్, ఐఫోన్, ఐవాచ్ ఇలా ఎన్నో గిఫ్ట్స్ని పంపిస్తున్నారు. మన హైదరాబాద్ నుండి రీలెవెల్ ద్వారా సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకున్న పర్సన్ని ఇక్కడ చూడండి. మీ కెరీర్లో ముందుకు వెళ్ళడానికి హెల్ప్ అవుతుంది రీలెవెల్. మరి ఇంకెందుకు ఆలస్యం? మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకుని ఎగ్జామ్ అటెంప్ట్ చేయండి. లింక్ ఇన్ ది డిస్క్రిప్షన్ బాక్స్. ఆల్ ది బెస్ట్. నెంబర్ 3. బిగినింగ్స్ అండ్ ఎండ్స్ ఆర్ ఈజియర్ టు రిమెంబర్ దాన్ మిడిల్స్. ఫ్రంటైర్స్ ఆఫ్ హ్యూమన్ న్యూరోసైన్స్ ద్వారా తెలిసిన విషయం, 85% మెంబర్స్ ఎక్కువ స్టార్టింగ్ అండ్ ఎండింగ్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటారు అని. ఓ గోల్ని రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు మిడిల్లో ఉన్న దానికంటే స్టార్ట్ చేసింది, ఎండ్ చేసింది బాగా గుర్తుంటుంది. నెంబర్ 4. వీ కెన్ రిమెంబర్ నెగిటివ్ థింగ్స్ ఫర్ ఎ లాంగ్ టైమ్ ఇన్స్టెడ్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్. మన బ్రెయిన్లో అన్ని రకాల ఆలోచనలు ఉంటాయి. అందులో బ్యాడ్ థింగ్స్ అండ్ గుడ్ థింగ్స్ కూడా ఉంటాయి. ఈ రెండు విషయాల గురించి కంపేర్ చేస్తే బ్యాడ్ థింగ్స్ని ఎక్కువగా గుర్తుపెట్టుకుంటాము, ఎందుకంటే ఆనందం కంటే బాధ, భయం ఎక్కువగా గుర్తుంటాయి కాబట్టి. మనకి ఎవరైనా సరదాకైనా నెగిటివ్గా కాంప్లిమెంట్ ఇచ్చినట్లయితే మనకి అవే ఎక్కువగా గుర్తుంటాయి. నెంబర్ 5. బ్రెయిన్ ఈజ్ ద ఫ్యాటెస్ట్ ఆర్గన్. రీసెర్చ్లో తెలిసిన విషయం, మన బాడీ మొత్తంలో ఎక్కువగా ఫ్యాట్ కలిగిన ఆర్గన్ బ్రెయిన్. ఇందులోనే 60% ఫ్యాట్ ఉంటుంది. omega 3s, omega 6s ఉంటుంది. ఈ బ్రెయిన్ ఫ్యాట్ బ్రెయిన్ సెల్స్ని స్ట్రాంగ్గా ఉంచడంలో హెల్ప్ చేస్తాయి. విటమిన్స్ని అబ్జర్వ్ చేసుకోవడంలో హెల్ప్ చేస్తుంది.
వీటితో పాటు ఇమ్యూన్ సిస్టమ్ బాగుండేలా చేయడంలో హెల్ప్ అవుతుంది. నెంబర్ 6, హ్యూమన్స్ హ్యావ్ షార్టర్ అటెన్షన్ స్పాన్ దాన్ గోల్డ్ ఫిష్. ఈ ప్రపంచంలో ఉన్న జీవులన్నిటిలో మనిషి చాలా తెలివైనవాడు, కానీ అటెన్షన్ స్పాన్ మాత్రం మానవుల కంటే గోల్డ్ ఫిష్కి ఎక్కువగా ఉంటుంది. యావరేజ్గా గోల్డ్ ఫిష్కి అటెన్షన్ స్పాన్ అనేది 20 to 25 minutes వరకు ఉంటుంది. డీప్ స్టడీలో తెలిసిన విషయం ఏంటంటే మనుషులకి అప్ టు 10 minutes వరకు మాత్రమే ఉంటుందని. రీల్స్, టిక్టాక్, షార్ట్స్ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం, వైరల్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే చిన్న చిన్న విషయాల్లో అట్రాక్ట్ అవ్వడానికి ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 7, సింగింగ్ రెడ్యూస్ యాంగ్జైటీ. ఇబ్బందులతో, టెన్షన్స్తో ఉంటూనే ఉంటాము. అలాంటి మన బ్రెయిన్కి రిలాక్సేషన్ అవసరం. పాటలు వినడం వల్ల నర్వస్నెస్ తగ్గుతుంది, చాలా రిలాక్స్ అవుతాం. నార్మల్ టైంలో భయపడే మీరు ఏమైనా సాధించగలం అనిపించేలా చేస్తుంది. పాటలు వినడం, పాడటం స్ట్రెస్ని తగ్గిస్తుంది. ఆక్సిటోసిన్, ఎండోర్సిన్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. స్ట్రెస్ అండ్ డిప్రెషన్ అనేది తగ్గుతుంది పాటలు వినడం, పాడటం వల్ల. నెంబర్ 8, ఓవర్ స్లీపింగ్ ఈజ్ టాక్సిక్ టు యువర్ బ్రెయిన్. నిద్రపోవడం వల్ల యాక్టివ్గా ఉండి మన పనులు మనం చేసుకోగలుగుతాము. మరి సరిగ్గా నిద్ర లేకపోతే బాగా స్ట్రెస్ ఎక్కువగా అనిపించి వర్క్ సరిగ్గా చేయలేము. న్యూరో సైన్స్ ప్రకారం అతిగా నిద్ర అనేది ప్రమాదకరం. ఎందుకంటే కావాల్సిన దానికంటే నిద్రపోవడం వల్ల యాక్టివ్గా ఉండడం తగ్గిస్తారు. నార్మల్గా బాడీలో జరిగే ఫంక్షనింగ్ కాకుండా కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. వీటి వల్ల మంచి కంటే నష్టమే ఎక్కువగా ఉంటుంది. యావరేజ్గా 6 to 8 hours నిద్ర సరిపోతుంది. నెంబర్ 9, సర్కాజం ఈజ్ ఫుడ్ టు ద బ్రెయిన్. సరదాగా ఉండటం బ్రెయిన్ హెల్త్కి ఎందుకు మంచిది. ఆలోచనలు క్రియేటివ్ అండ్ థాట్ఫుల్గా ఉంటాయి. దీనివల్ల ఐడియాస్ ఎక్కువగా వస్తాయి. డీప్గా రీసెర్చ్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే సరదాగా ఉండటం, చూడటం అనేది ఫుల్గా ఫోకస్తో ఉండటానికి హెల్ప్ అవుతుంది అని. మనసు సరదాగా ఉన్నప్పుడు డెసిషన్స్ తీసుకోవడం ఈజీగా ఉంటుంది. కష్ట సమయాన్ని దాటి ముందుకు వెళ్ళగలం. నెంబర్ 10, నాప్స్ ఆర్ లైఫ్ సేవింగ్. బాగా అలిసిపోయినప్పుడు చిన్న చిన్న నాప్స్ చాలా ముఖ్యం. అలా కొద్దిసేపు పడుకోవడం వల్ల అలసట తగ్గుతుంది, బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. రీసెర్చ్లో తెలిసిన విషయం, అలసటగా ఉన్నప్పుడు కాసేపు నిద్రపోవడం వల్ల 37% హార్ట్ అటాక్స్ రాకుండా ఉంటాయి. నెంబర్ 11, వెన్ వన్ రూల్ సీమ్స్ టు స్ట్రిక్ట్ వి వాంట్ టు బ్రేక్ మోర్. మనలో చాలా మందికి రూల్స్ బ్రేక్ చేసే అలవాటు ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త పడేయకూడదు అని, నో పార్కింగ్ బోర్డ్, రోడ్ మీద ఉమ్ము వేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ వస్తువులు పడేయకూడదు, ఇలా ఎన్నో చూస్తూనే ఉంటాము. జనరల్గా ఇలాంటి రూల్స్ చూస్తున్నప్పుడు ఆ రూల్స్ని బ్రేక్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది కదా. కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో కట్టేసినట్లు అనిపిస్తే మాత్రం ఆ కట్లని విప్పుకొని పారిపోవాలనిపిస్తుంది. కానీ రోడ్స్ మీద ఇలాంటి రూల్స్ని మాత్రం బ్రేక్ చేయకండి. మన వల్ల ఎదుటివారికి ఇబ్బంది రాకూడదు అని గుర్తుంచుకోండి. నెంబర్ 12, హార్ట్ ఏక్ ఈజ్ రియల్. రోజు మాట్లాడే ఫ్రెండ్ సడన్గా మాట్లాడటం మానేస్తే చాలా బాధగా ఉంటుంది కదా. మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఫిజికల్ పెయిన్, ఎమోషనల్ పెయిన్ కూడా ఈక్వల్గా బాధ అనుభవిస్తుంది. బాడీకి దెబ్బ తగిలితే ఎంత నొప్పి అయితే వస్తుందో, బాధతో, భయాలతో వచ్చే హార్ట్ బ్రేక్ వల్ల పెయిన్ కూడా అంతే ఉంటుంది. నెంబర్ 13, ఈజీ యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ కెన్ మేక్ ఇట్ హార్డర్ టు రిమెంబర్. కళ్ళ ముందు ఉన్న ఇన్ఫర్మేషన్ని ఈజీగా తీసుకుంటాము, కానీ గుర్తుపెట్టుకోవడం మాత్రం కష్టమవుతుంది. ప్రతిరోజు ఎన్నో విషయాలు, ఎన్నో వస్తువులు చూస్తూ ఉంటాం, కానీ ప్రతిదీ గుర్తుపెట్టుకోలేము. చూడటం ఈజీ, కానీ ప్రతిదీ గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్, ఇంటర్నెట్లో ఎన్నో చూస్తూ ఉంటాము, కానీ అన్నిటినీ గుర్తుపెట్టుకోలేం కదా. లాస్ట్, నెంబర్ 14, యూ కెన్ ఓన్లీ రిమెంబర్ 3 to 4 things at a time. ఒకేసారి 10 విషయాలని మనం చూసినా గుర్తుపెట్టుకునేది మాత్రం 3 నుండి 4 విషయాలు మాత్రమే. ఎందుకంటే ఓవర్ మల్టీ టాస్కింగ్ మన బ్రెయిన్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఓ పెద్ద నెంబర్ని మీకు చూపిస్తే మీరు ఆ నెంబర్ని 3 to 4 పార్ట్స్గా డివైడ్ చేస్తే గుర్తుపెట్టుకోవడం ఈజీ అవుతుంది. కానీ నార్మల్గా అంత పెద్ద నెంబర్ని గుర్తుపెట్టుకుంటా అంటే కష్టం. ఈ వీడియోలో నేను చెప్పిన 14 సైకాలజీ ఫ్యాక్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్